నాన్న ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉంటాడు. ఆయనకు నేనంటే ఇష్టం లేదు అని కోప్పడే పిల్లలు ఖచ్చితంగా వినాల్సిన కథ ఇది. ఆ తండ్రి కోపం వెనుక ఉన్న అసలు నిజం తెలిస్తే మీ గుండె పగిలిపోతుంది. ఒక కొడుక్కి వాళ్ళ నాన్న అంటే అస్సలు పడదు. ఎందుకంటే ఆ తండ్రి ఎప్పుడూ వాడిని తిడుతూనే ఉండేవాడు. చదువుకో, బాధ్యతగా ఉండు, డబ్బులు వృధా చేయకు అని రోజు సాధిస్తూనే ఉండేవాడు. వాడు ఏది అడిగినా కొనిచ్చేవాడు కాదు. వాడికి నాన్న అంటే ఒక విలన్ లాగా అనిపించేవాడు. కసిగా చదివి ఉద్యోగం తెచ్చుకొని తండ్రికి దూరంగా వేరే సిటీకి వెళ్ళిపోయాడు. సంవత్సరాల తరబడి నాన్నకు కనీసం ఫోన్ కూడా చేసేవాడు కాదు. ఒకరోజు సడన్ గా ఊరి నుంచి ఫోన్ వస్తుంది. మీ నాన్నగారు చనిపోయారు, అర్జెంటుగా రా అని. కొడుకు ఊరికి వస్తాడు. తండ్రి మీద పెద్దగా ప్రేమ లేకపోయినా దహన సంస్కారాలు ముగించి నాన్న గదిలో ఉన్న వస్తువులు సర్దుతూ ఉంటాడు. అక్కడ ఒక పాత డైరీ కనిపిస్తుంది. ఆ డైరీ తెరిచి చూడగానే ఆ కొడుక్కి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోతాయి, చేతులు వణికిపోతాయి. అందులో ఏముందంటే, నా కొడుక్కి చిన్నప్పుడే గుండె జబ్బు వచ్చిందని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్కి 10 లక్షలు కావాలి. నా కిడ్నీ అమ్మి ఉన్న ఇల్లు కుదువ పెట్టి వాడిని బ్రతికించుకున్నాను. కానీ ఈ విషయం నా కొడుక్కి ఎప్పటికీ తెలియకూడదు. తెలిస్తే వాడు జీవితాంతం నా కోసం బాధపడుతూ తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. అందుకే వాడికి నా మీద కోపం వచ్చేలా ప్రవర్తించాలి. నేను తిడితే ఆ కసితో అయినా వాడు బాగా చదువుకొని రేపు నేను లేకపోయినా వాడి కాళ్ళ మీద వాడు బ్రతుకుతాడు. నా కొడుకు నన్ను అసహించుకున్నా పర్వాలేదు, వాడు బాగుంటే చాలు అని ఉంది. అది చదవగానే ఆ కొడుక్కి ప్రాణం పోయినంత పనైంది. తన ప్రాణం నిలబెట్టడం కోసం తండ్రి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడని, తన మీద ప్రేమతోనే ఇన్నాళ్ళు ఒక రాక్షసుడిలా నటించాడని అర్థమవుతుంది. ఆ డైరీని గుండెలకు హత్తుకొని నన్ను క్షమించు నాన్న అని పిచ్చివాడిలా బోరున ఏడుస్తాడు. మిత్రులారా, కొబ్బరికాయ పైన ఎంత కఠినంగా ఉంటుందో లోపల నీళ్లు అంత తీయగా ఉంటాయి. నాన్న ప్రేమ కూడా అంతే. నాన్న తిడుతున్నాడు అంటే ఆయన మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాడని అర్థం. ఈ కథ మీ మనసును తాకినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్ లో లవ్ యూ నాన్న అని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. నాన్న అంటే అపార్థం చేసుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కళ్ళు తెరిపించే కథల కోసం మన ఆరి ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ ఆరి.